నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమం పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం సర్కిల్లో ఉన్న ఎన్జీ రంగా విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ, పాటిబండ్ల విష్ణువర్ధన్, విల్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్జీ రంగతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎలమంచిలి శివాజీ గుర్తు చేసుకున్నారు. అనంతరం ఎలమంచిలి శివాజీ, విల్సన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్జీ రంగాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎలమంచిలి శివాజీ గుర్తు చేసుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా రైతు పక్షపాతి అని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. శంకరదయాళ శర్మ గారు గవర్నర్గా వచ్చాడు. రామలాలను తీసేసిన తర్వాత గవర్నర్గా వచ్చిన తర్వాత రంగారిని పిలిపించుకున్నాడు రాజ్భవన్కి. పిలిపించుకుని ఏం చేయాలా, ఏంటి రంగారు దీనికి పరిష్కారం ఏంటంటే మళ్ళీ ఏం లేదు, మళ్ళీ వాడిని రామారావు తీసుకొచ్చి పెట్టాల్సిందే, లేకపోతే కాంగ్రెస్ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పి కేకలేశాడు. ఆ ఉందని ఆయన ఇందిరాగాంధీకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ తీసుకుని ఆయన మాట్లాడకుండా రంగా గారు మాట్లాడతాడని చెప్పి ఫోన్ ఈయనకి ఇచ్చాడు. ఈయన మామూలుగా ఉండే దూరంలో రంగారి దగ్గర ఉండే ధోరణి ఏంటంటే ఇందిరాగాంధీతో అయినా అదే టోన్తో మాట్లాడగలడు, నాతో అయినా అదే టోన్తో మాట్లాడగలడు, మా దర్శకుడితో అయినా అదే టోన్తో మాట్లాడగలడు. బిఆర్ అంబేద్కర్ యొక్క అత్యంత సన్నిహిత మిత్రుడు. రాజ్యాంగం రాసే ముందు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే అంబేద్కర్ గారికి రంగా గారు ఆయన ఇంటికి వెళ్ళి, నువ్వు రాజ్యాంగం తర్వాత రాయి, ముందు నువ్వు వెళ్ళి ఫారిన్కి వెళ్ళి చూపించుకో, నీకు షుగర్ అవన్నీ పెరిగాయి, నువ్వు చనిపోతే ఈ దేశం ఏం కావాలా, నువ్వు రాజ్యాంగం రాయాలి కదా అంటే అయినా కానీ ఆయన ముండి పట్టి రాజ్యాంగం రాసి అనంతకాలం ఇదయ్యాడు. ఆచార్య ఎన్జీ రంగా గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారే ఎన్జీ రంగా గారిని ప్రొవోక్ చేసేవాళ్ళు. కొన్ని ప్రశ్నలు నువ్వు అడుగు, నేను ఆన్సర్ ఇస్తానని. అట్లా వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత మిత్రత్వం ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 2 రోజుల పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు. గ్రామీణ మండల వెంగళాయపాలెం గ్రామ పంచాయతీలో 11వ తేదీన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, రాష్ట ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించిన వాటర్ షెడ్ పీఎంకేఎస్వై జాతీయ సదస్సు 2 రోజుల పాటు నవంబర్ 10, 11 తేదీల్లో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయగా, మొదటి రోజు గుంటూరులోని ఓ హోటల్లో ప్రారంభం కార్యక్రమం జరుగుతుందని, రెండవ రోజు వెంగళాయపాలెంలో జరుగుతుందని తెలిపారు. 2 రోజులు కూడా కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి హాజరు కానున్నారు. వెంగళాయపాలెం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహకాధికారి వి జ్యోతివసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వందే మాతరం గీతం ఆలాపన కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, గంగాధర్తో పాటు స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతరం గీతం విశిష్టత, దేశభక్తి గురించి నేతలు విద్యార్థులకు ఈ సందర్భంగా వివరించారు. మొట్టమొదటిసారిగా రాసిందైతే బంకించంద్ర గారైతే రాసినటువంటి వ్యక్తి, పాడినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాకూర్ గారు. తెలుసా విషయం? తెలుసా? రవీంద్రనాథ్ ఠాకూర్ గారు మొట్టమొదటిసారిగా పాడారు. దాని తర్వాత సుజాత తుప్లాని అనే ఆవిడ 1947లో మన ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా మొట్టమొదటిసారిగా దాన్ని మనం వాడటం జరిగింది. బీవీఐటీయూ బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2025 నంబూర్లో ఉత్సాహంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ బాలల పండుగలో దాదాపు 61 అంశాల్లో చిన్నారులు పోటీ పడనున్నారు.
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవ్ లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నంబూరు వివిఐటియులో ఈ నెల 9 వరకు జరిగే బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2025ను వర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ రవికుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఈ బాలోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. విద్యార్థులకు ఫుడ్, అకామిడేషన్ క్యాంపస్లోనే ఏర్పాటు చేశారు. మొబైల్కు అడిక్ట్ అయి పిల్లలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో స్కిల్స్ పెరుగుతాయని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 3 రోజుల పాటు పిల్లలు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బాలోత్సవ్ను నిర్వహిస్తున్నట్లు వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. ప్రపంచ తెలుగు బాలల పండుగగా ఈ బాలోత్సవం నిర్వహించడం చాలా సంతోషదాయక విషయం. బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తుల్ని వీరికి తీసుకొచ్చి వారిని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేకించి తెలుగు భాష సంస్కృతుల పరివ్యాప్తికి దోహదపడే రీతిలో ఈ బాలోత్సవం నిర్వహిస్తున్న వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఎంతైనా అభినందనీయులు. ఎన్నో సదుద్దేశాలతో డాక్టర్ రమేష్ బాబు గారు 30 ఏళ్ల క్రితం కొత్తగూడెంలో మొదలుపెట్టిన ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని వారు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఆపుదామా విరామం ఇద్దాం అనుకున్న టైంలో మనం అందిపుచ్చుకున్నాం. వారు అనుకున్న సదుద్దేశాలు అన్నిటితో పాటు మా ఆలోచన ఏంటంటే పిల్లలు అసలు సంతోషంగా ఉంటే, పిల్లలు కాదు పెద్దవాళ్ళైనా కానీ సంతోషంగా ఉంటే ఏ పని చేసినా విజయవంతంగా జరుగుద్ది అనేది. వాళ్ళు చదువు కానీ రేపు ఉద్యోగాల్లో కానీ పనులు ఏం చేసుకున్నా కానీ సంతోషంగా ఉంటే అదే బాగుంటుంది అనేది. వీటిని ఫైన్ ఆర్ట్స్ అని ఎందుకు అంటున్నాము? బికాజ్ దే ఆర్ సో ఫైన్. అండ్ అల్టిమేట్లీ ఈ ఫైన్ ఆర్ట్స్లో మనకి ఎంత ఎక్స్పోజర్ ఉంటే దట్ టేక్స్ అవర్ ప్లెజర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్ టు ది నెక్స్ట్ లెవెల్, టు ది ప్లెటానిక్ లెవెల్. దీనికోసమనే మన ముఖ్యమంత్రి గారు మా ఏపీఎన్ఆర్టీ కూడా ఒక కొత్త గోల్ ఇచ్చారు ఈసారి. ప్రపంచం ఇందాక చెప్పాను కదా, మా పిల్లలంతా మిస్ అయిపోయారు ఇవన్నీ అని. అది ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు పిల్లలకి తీసుకువెళ్ళేట్టుగా చూడమన్నారు. ఇటువంటి కార్యక్రమం చేసుకోవడంలో తెలుగు భాష, మన ట్రెడిషన్ కానీ మన కల్చర్ కానీ అభివృద్ధి చేసి ముందు తరాలకు తీసుకెళ్ళడానికి చాలా చేయూతనిస్తుంది. ఈ కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం మాట్లాడుకుంటున్న టైంలో ఇటువంటి ట్రెడిషనల్ యాక్టివిటీసు, కల్చరల్ యాక్టివిటీసు మనిషి యొక్క దృక్పథాన్ని ఎంతో పెంపుదల చేస్తుంది. వారికి ఆరోగ్యమే కాదు కదా, ఎంతో క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజులు సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తాను ప్రపంచానికి చాటారని చంద్రబాబు అన్నారు. వందే మాతరం 150 వసంతాల ఉత్సవంను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని, స్వాతంత్రోద్యమాన్ని వందే మాతరం గీతం జ్వలింపచేసిందన్నారు. అటువంటి మహత్తర గీతం పుట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రేరణ నింపిందన్నారు. అనంతరం ఆనందమఠం అనే నవలలో తొలిసారి భాగంగా వెలుగులోకి వచ్చిన వందే మాతరం 1905 బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ఊపిరిగా నిలిచిందని పేర్కొన్నారు. 150 వసంతాల తర్వాత కూడా వందే మాతరం భారత ప్రజాస్వామ్య ఆత్మను, ఆత్మ గౌరవాన్ని గుర్తు చేస్తూనే ఉందన్నారు. రాబోయే తరాలకు స్వతంత్ర భావజాలాన్ని మరింతగా అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యా సంస్థలు, సాంస్కృతిక తదితర సంస్థలు జాతీయ గీతం చరిత్ర, ప్రాధాన్యం, పోరాట వారసత్వాన్ని యువతకు తెలియచేయాలని పిలుపునిచ్చారు. వందే మాతరం ఒక పాట కాదని భారత జాతికి గౌరవ ప్రతీకని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అసతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్, ముఖ్య ప్రణాళికాధికారి శేషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మలయ
शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम्। జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ డే గుంటూరులో జరిగింది. జిల్లా న్యాయ సేవా సదన్ భవన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ లో ప్రజలకు అందే సేవల గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వి సత్యవతి, ఆర్ శరత్ బాబు, వై నాగరాజ, సమీ పర్వీన్ సుల్తానా, సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ కౌన్సిల్ సభ్యులు బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారము దేశ ప్రజలకు అందవలసినటువంటి ఉచిత న్యాయ సహాయము మరియు న్యాయ చట్టాల పట్ల అవగాహన, లోకాదాలతల గురించి అవగాహన అనే విషయాన్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క న్యాయ సేవాధికార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన దినం గనక ఈ డేని నిర్వహించడం జరుగుతున్నది. ఆచార్య ఎన్జీ రంగా జయంతి కార్యక్రమం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం సర్కిల్లో జరిగింది. ఎన్జీ రంగా విగ్రహానికి రాష్ట్ర స్పోక్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా స్వాతంత్ర సమరయోధులని కొనియాడారు. దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆచార్య రంగా గారు అంటే కేవలం స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, రంగా గారి యొక్క ఆలోచనలో ఎప్పుడు కూడా నిరంతరం కూడా రైతాంగం చుట్టూతా భారతదేశంలో ఉన్నటువంటి రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆపేక్ష, ఆయన రైతుల కోసం చేసినటువంటి పోరాటం, పార్లమెంటేరియన్గా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి ఆచార్య రంగా గారిని స్మరించుకోవటం అంటే ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులను స్మరించుకోవటంగా మనందరం కూడా భావించాలి. వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ భారతదేశం రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటి మీద కూడా ఆచార్య రంగా గారి యొక్క ఆలోచన సరళి ఇవాళ దాని ప్రభావం చూపిస్తూ ఉంది. ఆచార్య ఎన్జీ రంగా గారి జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆచార్య ఎన్జీ రంగా గారు రైతులకు ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. వారిని స్మరించుకోవడం చాలా గొప్పగా ఉంది. వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో పెద్దలు చెప్పారు. ఇప్పుడు వల్లూరు జయప్రకాష్ గారు, వారిని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. జూట్మిల్ ప్రాంతంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే దేవాలయం సమీపంలోని మురుగునీటి కాల్వ పూడిక వలన అభిషేకాలు నిర్వహించిన నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుందన్నారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి దేవాలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా కాల్వలు శుభ్రపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి కూడా విశిష్ట కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా కుంకుమ పూజ, మరి దైవానికి సంబంధించినటువంటి వందల మంది భక్తులు మరి ఈ ప్రణాంగంలో అంతా చక్కగా పనిచేస్తున్నారు. కానీ రీసెంట్గా ఈ గత 2 వారాల నుంచి మరి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య చాలా ముఖ్యంగా ఉంది. మరి కొత్తగా నూతనంగా నిర్మాణం చేపడుతున్న బిల్డింగ్ వారు కొంత దానికి అబ్స్ట్రక్షన్ గోడలాగా మట్టిపోయటం వల్ల మరి శివాలయంలో ఉన్నటువంటి ఎటువంటి వాటర్ కూడా ముందుకు జరగడం లేదు. దీనివలన మరి చాలా అసౌకర్యంగా ఉండి మా భక్తులందరికీ కూడా చాలా అసౌకర్యంగా ఉందని, దాన్ని వెంటనే మీరు తొలగిస్తారని ఆశిస్తూ మన జాతీయ గీతం వందే మాత్రం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఘనంగా వందే మాత్రం ఆలపించారు. అనంతరం వందే మాత్రం గీతాన్ని రచించిన శ్రీ బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హనుమంతరావు, పోలీస్ కార్యాలయ ఏవో వెంకటేశ్వరరావు, ఏఆర్డీఎస్పీ వై ఏడుకొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 8, 9 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. 8న కార్మిక ప్రదర్శన, 9న వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. కార్మికుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు కొల్లా రాజమోహన్ అన్నారు. బ్రాడీపేటలోని SHOలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటాలతో సాధించుకున్న పని గంటలను ఇష్టమొచ్చినట్లు పెంచి కార్మికుల శ్రమను దోచుకోవడం దుర్మార్గమన్నారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని వైకే, కృష్ణబాబు, స్వామిలతో కలిసి ఆవిష్కరించారు. కార్మికుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఇదివరకు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం పోయి 10 గంటలు, 13 గంటలు చట్టపరంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇంకో పక్కన అసలు పరిశ్రమలే ఇప్పుడు మనకు దగ్గర ఉన్నటువంటి ఈ స్పిన్నింగ్ మిల్లు, లేకపోతే జిన్నింగ్ మిల్లులు ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి. దాని ముడిసరుకైనటువంటి పత్తిని అసలు ఏమీ పన్ను లేకుండానే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటన్నిటి వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. పరిశ్రమలు మూతపడినందువల్ల కార్మికుల యొక్క ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి పోతుంది, వాళ్ళు బజారును పడుతున్నారు. దోపిడీ కొనసాగించడానికి అణచివేతలు, ఆంక్షలు, చట్టపరమైనటువంటి దుర్మార్గమైన నిబంధనలు ప్రవేశపెట్టాలో అలాంటివి ప్రవేశపెడతా ఉన్నారు. ప్రైవేటీకరణ విపరీతంగా పెంచి పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నికరంగా కార్మికవర్గం తరఫున పోరాడవలసినటువంటి ఆర్గనైజేషన్ చాలా అవసరం. బాధాకరమైన విషయం ఏంటంటే ఒకవైపున పాలకవర్గాలు కార్మిక వ్యతిరేక విధానాలు పెంచుకుంటూ పోతూ ఉంటే. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.